ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. విశాఖలోని విఐపి రోడ్లో ఉన్నటువంటి ఆర్చిడ్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్ పైన అయితే రైడ్స్ నిర్వహించారు అధికారులు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ మరియు 3 టౌన్ సిఐ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక దాడి చేయగా తనిఖీల్లో విస్తుపోయేటటువంటి దృశ్యాలు వెలుగు చూశాయి. ఒక రకంగా చెప్పాలంటే రైడ్స్కి వెళ్ళినటువంటి పోలీసులు కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితులు. బయట మాత్రం చాలా హైప్ ఇస్తూ ఏదో రిచ్నెస్గా సర్వీస్ అందిస్తున్నామని చెప్పి వెల్నెస్ సెంటర్లు, స్పా సెంటర్ల ముసుగులో అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అయితే కనుక జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నటువంటి స్పా సెంటర్ల పైన అలాగనే నిర్వాహకుల పైన కఠినమైనటువంటి చట్టాలతో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ ఇప్పుడు లేటెస్ట్గా విఐపి రోడ్లో ఉన్న ఆర్చిడ్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్లో అయితే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని పక్కా సమాచారంతో రైడ్ నిర్వహిస్తే అందులో షాకింగ్ నిజాలు ఏంటంటే ఆ స్పా సెంటర్స్లో వర్క్ చేస్తున్నటువంటి మహిళల్ని టార్గెట్ చేసి వాళ్ళని బలవంతం పెట్టి ఎక్కువ డబ్బులు ఇస్తామని మరొక వైపు ఆశ చూపించి ఖచ్చితంగా మీరు లైంగిక కార్యక్రమాల్లో కూడా పాల్గొవాల్సిందే అంటూ వాళ్ళపైన విపరీతమైన ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంత దారుణాతి దారుణం. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా బ్యూటీ కోర్సులు నేర్చుకుంటున్నారు. అలానే ఇక్కడ థాయ్ స్పా అనేటటువంటి ఒక స్పెషల్ అట్రాక్షన్తో చాలామందిని ఆకట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే విశాఖలో అనేక పార్లర్ సర్వీసుల పైన కానీ లేకపోతే స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా గతంలో వెలుగు చూసినటువంటి దృశ్యాలు చూస్తే కనుక చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ కూడా నిన్న ఆకస్మికంగా రైడ్ చేస్తే కనుక పక్కా సమాచారంతో లోపలికి వెళ్ళి చూసినాక గదులు చెక్ చేస్తే కనుక మేల్ అండ్ ఫీమేల్ ఉండటం, అందులో అలానే కండోమ్ ప్యాకెట్స్ కానీ లేకపోతే కాస్ట్లీ సెల్ ఫోన్స్ మరి ఎవరికి గిఫ్ట్లు ఇవ్వటానికో తెలియదు, ఇట్లాంటి దృశ్యాలు కూడా కనిపించాయి. 10 మంది మహిళలను కూడా పోలీసులు గుర్తించారు. అలానే 2 వ్యక్తులు కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా సిఐ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా రైడ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తుల తో కలిసి అక్కడికి వెళ్ళి రైడ్స్ చేస్తే కనుక ఇట్లాంటి దృశ్యాలు అయితే బయటకు వచ్చాయి. పోలీసులు కూడా పూర్తిగా మాస్క్ వేసి మొత్తం ఆ వీడియోస్ని మెర్జ్ చేసేసి మాస్కులు వేసేసి, ఎందుకంటే ఇవి బయటకు రివీల్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బట్ ఇక్కడ ఒక అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పని చేయటానికి వెళ్తున్నటువంటి మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎలా అలర్ట్గా ఉండాలి, ముందు మీకు జాబ్లు ఇస్తామని చెప్పి అక్కడ ఫ్రంట్ ఆఫీస్లో కానీ లేకపోతే ఈ స్పాకు సంబంధించినటువంటి సర్వీస్ చేయటానికి మిమ్మల్ని వాళ్ళు హైర్ చేసుకొని ఆ తర్వాత మిమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పడానికి ఈ వీడియో పర్టికులర్గా పోలీసులు అవేర్నెస్ కల్పిస్తూ కూడా మీడియాకి రివీల్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు 10 మంది మహిళలు ఉన్నారట. వాళ్ళని తరచుగా మీరు వాట్సాప్ మెసేజ్లు చేస్తూ కస్టమర్స్ని ఆకట్టుకోండి, మంచి ఆఫర్స్ ఇవ్వండి, 3000 5000 అలా ఛార్జ్ చేస్తూ ఉంటారట సర్వీస్ని బట్టి. అలానే లైంగిక కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొవాల్సిందే, లేకపోతే మీ జాబ్ తీసేస్తాం, మేము చెప్పిన మాట వింటే కనుక మంచి శాలరీస్ ఇస్తామంటూ వాళ్ళని ఈ రకమైన ఒత్తిడి చేస్తూ కూడా ఈ వ్యభిచార కూబిలోనికి లాగుతున్నారు. ఈ పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే 100% పోలీసులు రివీల్ చేసినటువంటి ప్రెస్ నోట్లో కూడా ఆ వర్డ్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వెల్నెస్ సెంటర్ అండ్ స్పా ముసుగులో థాయ్ స్పా సర్వీస్ అందిస్తున్నామని చెప్పి వేశ్య వృత్తి మహిళలతో నిర్వహిస్తున్నారు అంటూ పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్లో ఉంది కాబట్టి పర్టికులర్గా ఆ వర్డ్ వాడాల్సి వస్తోంది. ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఈ ఆర్చిడ్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్ పైన. A1 నుంచి A5 అంటే 5 మెంబర్స్ని ఇప్పటికే అదుపులోనికి తీసుకోవడం, మరికొంతమంది పరారీలో ఉన్నారు, వాళ్ళపై కేసులు కూడా నమోదైంది. సో 2 మెయిన్ వ్యక్తులు ఇక్కడ కాసిరెడ్డి అరుణ్ కుమార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు, అలాగే రాహుల్ అనే వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. ఇక A3గా కల్లూరు పవన్ కుమార్ 36 ఇయర్స్ ఆయనకి, అలాగే A4గా జానా శ్రీనివాస్ ఆయనకి 35 ఇయర్స్, అలాగే A5గా చీలి రామచంద్ర ప్రసాద్ 43 ఇయర్స్. సో ఈ 5 పైన కూడా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఇంకొక వైపు మనం జస్ట్ చెక్ చేస్తే కనుక ఇవి నిర్వాహకులు
మేనేజర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఒకరైతే, ఈ స్పా సెంటర్స్ కావచ్చు లేకపోతే వెల్నెస్ సెంటర్స్ పైన సర్టిఫికేషన్ అనేది వేరే వ్యక్తుల పేర్ల పైన ఉంటుంది. ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్. ఎందుకంటే స్పా సెంటర్స్ కానీ లేకపోతే వెల్నెస్ సెంటర్లు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో వాటి గైడ్లైన్స్ని ఫాలో అవుతూ నిర్వహించడంలో తప్పు లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఇట్లాంటి సెంటర్స్ మాత్రం ఎక్కువ శాతం బయటకి రిచ్నెస్గా ఖచ్చితంగా ఇక్కడ గుడ్ సర్వీస్ అందిస్తాము, ట్రస్టెడ్ సర్వీసే ఉంటుంది, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండవు అని బిల్డప్ ఇస్తూనే ఇన్సైడ్ ఇట్లాంటి అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందితో వాళ్ళు చేస్తున్న అరాచకాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా క్రాస్ మసాజ్ మీకు తెలుసు, గతంలో కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ చెప్పారు, విశాఖ లాంటి బ్యూటిఫుల్ సిటీకి ఎక్కువ శాతం టూరిజం వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే ఈ కల్చర్లో ఎక్కువగా అడాప్ట్ అవుతుంది కూడా మన వాళ్ళే, అంటే ఇక్కడున్న లోకల్ పర్సన్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ తరహా యాక్టివిటీస్కి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. బట్ మన సిటీ పేరు పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్న వాటిపైన మాత్రం పెద్ద ఎత్తున మేము ఫోకస్ చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే గాంజా బ్యాచ్లు కానీ ప్యాకాట శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి దూర ప్రాంతాల్లో జనావాసాలకు దూరంగా చెట్ల మధ్య పొదల మధ్య లేకపోతే ఏవైనా పాడుబడిన భవనాల్లో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్న వారిని కూడా డ్రోన్ సాయంతో డ్రోన్ ఫ్లై చేస్తూ ఇలాంటి వారిని కూడా గుర్తించి పట్టుకోవడం, వాళ్ళపైన కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే విశాఖ లాంటి అందమైన నగరంలో ఇలాంటి యాక్టివిటీస్కి తావు లేకుండా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే, మరొక వైపు ఇలాంటి స్పా సెంటర్లు ఏవైతే అది కూడా నగరం నడిబొడ్డులో టాప్ ప్లేసెస్, ఎంవిపి కావచ్చు, సీతమ్మధార కావచ్చు, విఐపి రోడ్ కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర మనం రామ టాకీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్పా సెంటర్స్లో వెల్నెస్ సెంటర్లో మాత్రం అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మహిళా సిబ్బందిని తీవ్రంగా వేధిస్తూ వాళ్ళని లైంగిక పరంగా ప్రోత్సహించాలని లేకపోతే లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే అంటూ వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు. బట్ అలాంటి వాళ్ళు సఫరర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఉద్యోగం ఏముంది, ఇది కాకపోతే ఇంకోటి, ఇవేం పర్మనెంట్ జాబ్స్ కాదు కదా. గౌరవంగా బ్రతకడానికి, మీకంటూ మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి చాలా పనులు ఉన్నాయి. మీరు అంత ఒత్తిడిగా అంత ఇబ్బంది పడుతూ మీ శరీరాన్ని అమ్ముకునే స్థాయిలో మీరు అంత దిగజారిపోవాల్సిన పరిస్థితులు లేవు. మీకు పోలీసుల సపోర్ట్ ఉంటుంది అని కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు వెరీ క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే 10 మంది మహిళలు ఇందులో ఉన్నారు. వారందరూ కూడా ఒక రూమ్లో వెయిట్ చేస్తున్నారు. సీక్రెట్ రూమ్ అంట. ఆ సీక్రెట్ రూమ్లో వీళ్ళు వెయిట్ చేస్తూ ఉండటం, కస్టమర్లు ఎవరైనా వస్తే వాళ్ళు వెళ్తూ ఉండటం. నిజానికి ఇవి గతంలో కొన్ని సినిమాల్లో మనం చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళ అవసరాల దృష్ట్యా అంతగా నలిగిపోతున్నారా, అంతగా ఒత్తిడికి గురవుతున్నారా, అంతగా ఇబ్బంది పడుతూ పని చేసే చోట యజమానుల పైశాచికత్వం వల్ల వాళ్ళు ఇంత అవమానంగా వృత్తిలో కొనసాగిస్తున్నారా అని పరిస్థితులు ఉంటే ఇబ్బందిగా అనిపించేది. బట్ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా కొంతమంది మహిళలు ఇలాంటి పనులు చేయటం అనేది బాధాకరమైన విషయం. బట్ అలాంటివి ఏదైనా ఉంటే కనుక మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మిమ్మల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, వాళ్ళ అక్రమాలను మేము బయట పెడతాము, వాళ్ళ పైన కేసులు ఫైల్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది మొత్తానికి విశాఖలో గత కొన్ని రోజులుగానేంటి, గత 2-3 నెలలుగా కూడా పెద్ద ఎత్తున మాత్రం ఇలాంటి వెల్నెస్ అండ్ స్పా సెంటర్ల పైన పెద్ద ఎత్తున పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మీ పైన కేసులు ఫైల్ అయితే మీ ఫ్యూచర్కి ఎంత డ్యామేజ్ అవుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ పైన ఇంకా మీ ఫోకస్లో ఏవైనా ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు